హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. వైసీపీ నాయకుడు, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణ మురళిపై ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై పోసాని నోరు పారేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులపై దూషణలతో ఆయన తెగబడ్డారు. అప్పట్లో అలా తిట్టాడన్న ఆయన రాజకీయంలే అనుకుని ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పలు జిల్లాల్లో పోసానిపై నమోదైన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల పోలీసులు ఆయనకు సోషల్ మీడియా దూషణల కేసుల కింద అరెస్టు చేయడం తెలిసిందే. అయితే ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు కావడం, ఆ వెంటనే మళ్లీ జైలుకు వెళ్లడం గమనార్హం. ప్రస్తుతం ఈ నెల 26 వరకు ఆయన జైలులో ఉండనున్నారు. ఈ విషయాన్ని తాజాగా సినీ నటుడు, రాజకీయ విశ్లేషకుడు శివాజీ ప్రస్తావించారు. రాజకీయాల్లో ఉన్న నాయకులు ఒకరినొకరు తిట్టుకుంటారని, అది కామనే అని చెప్పారు. కానీ పూర్తి స్థాయి రాజకీయాల్లో లేని నటులు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడా దారి తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను పుష్కర కాలంగా రాజకీయాల్లో ఉన్నానని, అనేక విమర్శలు తాను కూడా చేశానని, కానీ ఏనాడు కేసులు పెట్టించుకునే స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేయలేదన్నారు. పోసాని మాత్రం ఓ పార్టీ అధినేతకు మచ్చిక చేసుకునేందుకు నోరు పారేసుకున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు కేసులు పెట్టించుకున్నది, జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నది పోసాని కృష్ణమురళి అని తెలిపారు. నాకు తెలిసి పోసాని తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు ఎంత బాధ అనుభవించి ఉండారని వ్యాఖ్యానించారు. ఆయన రియలైజ్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఏపీ ప్రభుత్వం కూడా ఆయన్ను వదిలేయాలని, జరిగిన దానికి ఆయన చాలా చింతిస్తున్నారని తెలిపారు. కాబట్టి పోసాని రియలైజ్ అయ్యేందుకు ఏపీ ప్రభుత్వం ఒక అవకాశం కల్పించాలని సినీ హీరో శివాజీ కూటమి ప్రభుత్వాన్ని కోరారు.